నేతపై వివాదంలో చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికి సంబంధించిన బాధితులు ఎవరున్నా నేరుగా ఎవరైనా సరే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ మా ఛాంబర్కి వచ్చి మీకు చెప్పండి, ఇది పొరపాటున జరిగిందా, అధికారులు కావాలని చేసిందా, దీని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాం. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద. ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన. మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా దీని బాధ్యులైన అధికారులపై చర్య తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చర్చించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఢిల్లీకి పోయి రేపు నైట్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోయి మళ్ళీ 30th వస్తున్నాం. వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా చర్చించి నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, ఎవరు కూడా ప్రైవేట్కి సంబంధించిన భూములలో తీసేసే అవసరం లేదు, మీరు వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకునేది ఎన్ని అవసరం లేదు. నేను చెప్తున్నా ఒక సీనియర్ మినిస్టర్గా మీరందరూ కూడా నిశ్చితంగా ఉండేది, మీరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం కూడా లేదు, మీకు ఎవ్వరు కూడా భయపడొద్దని మీకు హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఈరోజు ఎవరో కొందరు చేసిన దానికి మీరు ఎవరు కూడా మా ప్రభుత్వం మీద మీరు అపనమ్మకం పెట్టుకోకండి, బాధ్యులపై చర్య తీసుకుంటాం. మీరందరూ నిశ్చితంగా నల్గొండ జిల్లాలో కూడా జరిగినాయి, చండూరు ఈ ఏరియాలో మరిగూడెం ప్రాంతం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే హరీష్ రావు చెప్తుండ్రు 30% కమిషన్ తీసుకుంటారు నిషేధిత జాబితాలో. అవన్నీ ఎంక్వైరీలో బయటపడుతుంది, ఎవరు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటున్నారు ఆఫీసర్లా ఎవరు ఏందని బయటపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇల్లు వచ్చిందని చెప్తుంది కదా, అంటే దీని మీద ఎందుకు వదిలిపెడతాం మేము. మా ప్రభుత్వం ఇల్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు సీఎం ఇల్లు వచ్చిందని కాదు, యాదగిరిగుట్టలో 43 ఎకరాలు పోతే అక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలందరూ ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారు అధికార పక్షమైన కూడా నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారు చర్చించినది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పటికి ప్రొవిజన్లో ముఖ్యమంత్రి గారు ఇల్లు ఉన్నట్టు రాలే. నేను ఊరుకున్న అధికార పార్టీ అయితేంది ప్రజల పక్షాన ఉంటాం మేము. కానీ 8 నెలలుగా గుర్తుంచకపోవడానికి కారణం ఏంటంటే ఎందుకు ఎవరు బాధితులు ఎవరు బయటికి రాలే, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నేను 4 నెలల కిందనే యాదగిరిగుట్ట బయట పెట్టినా. ఈ అవినీతి అక్రమాలపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తారు. తప్పకుండా నేనే చెప్తున్నా కదా, దీని మీద రేపు సీఎం గారు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వైట్ పేపర్ కాదు టోటల్గా ఎంక్వైరీ ఇస్తాం. అసెంబ్లీలో ప్రతి విషయంలో మేము వైట్ పేపర్ పెట్టాం. అది